నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. చరిత్ర తిరగరాయాలంటే కేవలం కళ్ళు కనడం సరిపోదు. కాలంతో పోటీపడి నిజం చేసే తెగింపు ఉండాలి. విజన్ అనేది నిత్యం వినబడే మాటే కావచ్చు, కానీ ఆ లక్ష్యం చేరటమే అసలైన విజయం. అందుకే రేవంత్ సర్కార్ పక్కా ప్లానింగ్తో ఫ్యూచర్ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. కేవలం మాటలకి పరిమితం కాకుండా తన సునిశ్చిత దూరదృష్టిని రాష్ట్ర అభివృద్ధి విస్ఫోటనానికి అనుసంధానిస్తూ తెలంగాణను ఒక గ్లోబల్ ఐకాన్గా మార్చే పనిలో నిమగ్నమైంది. ఇక్కడ వేస్తున్న ప్రతి అడుగు, చేస్తున్న ప్రతి ఆలోచన రాబోయే తరాల ఉజ్వల భవిష్యత్తుకు ఒక సువర్ణ రాచబాటగా మారబోతుంది. $3 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యం, పర్యావరణహిత ఫ్యూచర్ సిటీ, సరికొత్త పోలీస్ వ్యూహాలు, దుబాయ్, సింగపూర్ నగరాలకే సవాల్ విసిరేలా రూపుదిద్దుకుంటున్న ఈ తెలంగాణ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న ఆ రహస్యం ఏంటి? అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేస్తున్న ఈ ప్రస్థానంలో కోణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ నిన్నటి వరకు వినిపించిన ఈ రాష్ట్రంలో ఇప్పుడు వినిపిస్తున్న నినాదం కేవలం అభివృద్ధి కాదు, అది ఒక ఆర్థిక విస్ఫోటనం. 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోతైన దూరదృష్టి, అకుంఠిత దీక్ష ఈ మార్పుకు మూల బిందువు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ వేదికగా ఆయన ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్ కేవలం కాగితాల మీద ప్రణాళిక కాదు, అది రాబోయే తరాల ఉజ్వల భవిష్యత్తుకు ఒక గ్యారంటీ. ప్రపంచ పటంలో ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలంటే ఎటువంటి సాహసోపేత అడుగులు వేయాలో రేవంత్ రెడ్డి సర్కార్ ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్తో ముందుకు సాగుతోంది. రాష్ట్రాన్ని కేవలం పరిపాలనా విభాగంగా చూడకుండా దానికి ఒక ఆర్థిక వర్గీకరణను జోడించడం ఇక్కడ విశేషం. క్యూర్, ప్యూర్, రేర్ అని రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించడం వెనుక ఒక లోతైన వ్యూహం దాగి ఉంది. ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేక నమూనా, ప్రతి రంగానికి ఒక ప్రత్యేక వ్యూహం అవసరమనే పాలకుల ఆలోచన తెలంగాణను ఒక సమగ్ర అభివృద్ధి నమూనాగా మారుస్తోంది. రాష్ట్రంలోని ప్రతి అంగుళాన్ని ఆర్థిక వనరుగా మార్చుకోవాలనే ఈ వ్యూహం భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరం ఇప్పుడు తన సరిహద్దులను చెరిపేసుకుని ఒక మహానగరంగా రూపాంతరం చెందుతోంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం అనేది నగర చరిత్రలో ఒక మలుపు. అస్తవ్యస్తమైన అభివృద్ధికి అడ్డుకట్ట వేసి సమగ్ర మౌలిక సదుపాయాలతో కూడిన నవనగరాన్ని నిర్మించాలనే ఆకాంక్ష ఇక్కడ ప్రతిబింబిస్తోంది. ఇది కేవలం విస్తరణ కాదు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన మెట్రోపాలిటన్ గమ్యస్థానంగా హైదరాబాద్ను నిలిపే సాహసోపేత చర్య. పరిపాలన ప్రజల ముంగిటకే వెళ్లాలనే సిద్ధాంతానికి పునర్వ్యవస్థీకరణ ఒక ఉదాహరణ. జీహెచ్ఎంసీ పరిధిని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా విభజించడం వెనుక పౌర సేవల్లో పారదర్శకత, వేగం ఉండాలనే తపన కనిపిస్తోంది. ప్రతి వార్డు ఒక స్వయం ప్రతిపత్తి గల యూనిట్గా మారి స్థానిక సమస్యలకు తక్షణ పరిష్కారం చూపే దిశగా ఈ వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. ఇది నగరవాసుల జీవన ప్రమాణాలను పెంచడానికి వేసిన పక్కా ప్లాన్గా విశ్లేషిస్తున్నారు. ఆర్థిక అభివృద్ధికి శాంతి భద్రతలే ప్రాణం. పెట్టుబడిదారులు ఒక ప్రాంతానికి రావాలంటే అక్కడ భద్రత అత్యంత కీలకం. అందుకే ప్రభుత్వం పోలీసు వ్యవస్థను 4 కమిషనరేట్లుగా విభజించాలని తీసుకున్న నిర్ణయం వ్యూహాత్మకమైనది. కేవలం 3 ఉప కమిషనరేట్లను 4కు పెంచడం ద్వారా పనిభారం తగ్గడమే కాకుండా ప్రతి ఇంచు భూమిపై నిఘా పెరిగే అవకాశం ఉంది. ఇది భద్రతా ప్రమాణాలను ప్రపంచ స్థాయికి చేర్చే ప్రయత్నం.
పునర్వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిని మరింత శక్తివంతం చేశారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ వంటి కీలక అధికార కేంద్రాలు, బేగంపేట ఎయిర్పోర్ట్, శంషాబాద్ విమానాశ్రయం, బుద్వేల్ హైకోర్టు వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను ఈ కమిషనరేట్ పరిధిలోకి తీసుకురావడం ఒక భారీ వ్యూహం. విదేశీ ప్రతినిధులు, వీవీఐపీల కదలికలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా వలయాన్ని నిర్మించడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలకు నిలయమైన గచ్చిబౌలి, మాధాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలు సైబరాబాద్ కిరీటంలో మణిహారాలు. ఇప్పుడు ఈ కమిషనరేట్ పరిధిని మరింత శాస్త్రీయంగా విస్తరించి పటాన్ చెరు, జీనోమ్ వ్యాలీ వంటి పారిశ్రామిక క్లస్టర్లను దీని పరిధిలోకి చేర్చారు. ఇది కేవలం క్రైమ్ కంట్రోల్ కాదు, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు అవసరమైన సురక్షిత వాతావరణాన్ని నిర్మించే చర్య. రాచకొండ కమిషనరేట్ను పునర్వ్యవస్థీకరించి మల్కాజ్గిరి పేరుతో కొత్త రూపాన్ని ఇవ్వడం వెనుక పరిపాలనా వేగం పెంచాలనే సంకల్పం కనిపిస్తోంది. కీసరా, శామీర్పేట, కుత్బుల్లాపూర్ వంటి వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాలను ఒకే పీఠం కిందకు తీసుకురావడం ప్రజలకు ఊరటనిచ్చే అంశం. అదే సమయంలో భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్గా మార్చి యాదాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. 30,000 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ నగరం కేవలం కాంక్రీట్ జంగిల్ కాదు, అది ఒక పర్యావరణ స్నేహిత అర్బన్ క్లస్టర్. ఏఐ, ఐటీ, హెల్త్ కేర్, స్పోర్ట్స్, ఫిల్మ్ సిటీ వంటి ప్రత్యేక జోన్లతో ఈ నగరం నిర్మించబడడం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను మరో స్థాయికి తీసుకువెళుతుంది. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు కేవలం భవనాల నిర్మాణం కాదు, అది లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించే ఒక కర్మాగారం. ఎంఎస్ఎంఈలు, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఈ ప్రాజెక్టు సృష్టించబోయే డిమాండ్ ఊహాతీతం. రాష్ట్ర జీడీపీని పరుగులు పెట్టించే ఇంజిన్ లా నగరం పనిచేస్తుంది. ఆర్థిక మూలాలను బలోపేతం చేస్తూనే సామాన్యుడి జీవితంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఫ్యూచర్ సిటీ ప్రాధాన్యతను గుర్తించి దానికి ఒక ప్రత్యేక పోలీస్ కమిషనరేట్ను మంజూరు చేయడం అత్యంత కీలకమైన అడుగు. చేవెళ్ల, మొయినాబాద్, మహేశ్వరం వంటి ప్రాంతాలను కలిపి ఒక స్వతంత్ర భద్రతా వ్యవస్థను నిర్మించడం ద్వారా అక్కడ తలపెట్టిన భారీ ప్రాజెక్టులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రత్యేక నిఘా వ్యవస్థ నగరం నిర్మించబడక ముందే దాని రక్షణకు సిద్ధమైంది. హైదరాబాద్ నగరం ఇప్పుడు తన గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ను మరో మెట్టు ఎక్కించే ప్రయత్నంలో ఉంది. నగరాన్ని కేవలం ఐటీ హబ్గానే కాకుండా దుబాయ్ లేదా సింగపూర్ వంటి అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాల సరసన నిలబెట్టాలనేది రేవంత్ రెడ్డి బృహత్తర లక్ష్యం. ఫ్యూచర్ సిటీని ఒక వరల్డ్ క్లాస్ మెట్రోపాలిటన్ గా తీర్చిదిద్దడం వెనుక కేవలం భవనాల నిర్మాణం లేదు, ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు కోరుకునే అత్యున్నత జీవన ప్రమాణాలు, సమగ్రమైన ఎకోసిస్టమ్ను ఇక్కడ అందించాలనే బలమైన సంకల్పం ఉంది. ఇది తెలంగాణను కేవలం ఒక రాష్ట్రంగా కాకుండా ఒక అంతర్జాతీయ వ్యాపార గమ్యస్థానంగా మార్చే వ్యూహంగా విశ్లేషిస్తున్నారు. నగర విస్తరణలో రవాణా వ్యవస్థ ప్రాణవాయువు వంటిది. ఔటర్ రింగ్ రోడ్, రాబోయే రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న సమన్వయం ఈ ప్రాజెక్టుకు వెన్నెముక. హైస్పీడ్ మెట్రో కనెక్టివిటీ, అంతర్జాతీయ విమానాశ్రయానికి గల దూరం ఫ్యూచర్ సిటీని ఒక లాజిస్టిక్ హబ్గా మారుస్తాయి. రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్, డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం చేస్తున్న ఈ భారీ పెట్టుబడులు రాబోయే 50 ఏళ్ల జనాభా అవసరాలను తీరుస్తాయి.
ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీ ఏర్పాటు ఒక చారిత్రాత్మక ముందడుగు. ప్రపంచం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరుగులు తీస్తుంటే తెలంగాణ ఆ విప్లవానికి నాయకత్వం వహించాలని సిద్ధమవుతోంది. డేటా సెంటర్లు, ఇన్నోవేషన్ హబ్లు, స్టార్టప్ కల్చర్ను ప్రోత్సహించడం ద్వారా టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకుంటుంది. పరిశ్రమలతో పాటు వాటికి కావలసిన నిపుణులైన మానవ వనరుల కోసం ఫ్యూచర్ సిటీ పరిధిలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం ద్వారా నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఉపాధిని వెతుక్కునే యువత నుంచి ఉపాధిని ఇచ్చే పారిశ్రామికవేత్తలను తయారు చేసే కర్మాగారంగా మారుతుంది. అభివృద్ధి ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతకంటే ముఖ్యం. ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో ఎదురయ్యే భూసేకరణ, పునరావాసం వంటి అంశాలు ప్రభుత్వానికి సవాలుగా మారవచ్చు. కార్బన్ న్యూట్రల్ లక్ష్యాలను చేరుకోవడం, స్థానిక ఎకోసిస్టమ్ను దెబ్బతీయకుండా ముందుకు వెళ్లడం అత్యంత కీలకం. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి, కానీ ఎవరికీ నష్టం జరగకూడదనే సిద్ధాంతాన్ని ప్రభుత్వం ఎంతవరకు పాటిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సరిహద్దులు మారుతున్నాయి, వ్యవస్థలు మారుతున్నాయి, లక్ష్యం మాత్రం ఒక్కటే, అది తెలంగాణను ప్రపంచ అగ్రగామిగా నిలపడం. జీహెచ్ఎంసీ విస్తరణ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు, పోలీస్ కమిషనరేట్ల విభజన నుంచి విజన్ 2047 వరకు అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఈ మహావ్యూహం విజయవంతమైతే తెలంగాణ చరిత్రలో ఇది ఒక స్వర్ణయుగంగా నిలుస్తుంది. తెలంగాణ ఇక ఆగదు. భౌగోళిక మార్పులు, పోలీసు వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ, ఆర్థిక మండళ్ల ఏర్పాటు ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒక మహాయంత్రంలా పనిచేస్తున్నాయి. ఫ్యూచర్ సిటీ కేవలం ఒక కల కాదు, అది మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్న రేపటి తెలంగాణ. ఈ ప్రస్థానం విజయవంతమైతే తెలంగాణ గడ్డ ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా నిలుస్తుంది. నిన్నటి స్వప్నం, నేటి సంకల్పం, రేపటి చరిత్ర. మనం ఇప్పుడు చూస్తున్నది కేవలం సరిహద్దుల మార్పును కాదు, ఒక జాతి తలరాతను మారుతున్న తీరును. అభివృద్ధి అంటే కేవలం ఆకాశహర్మ్యాలు కాదు, ఆకాశమంత ఎత్తుగదిగే ప్రతి తెలంగాణ బిడ్డ ఆత్మవిశ్వాసం. 2047 లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వేస్తున్న ఈ అడుగులు కేవలం ఒక నగరం నిర్మించడం లేదు, రాబోయే తరాలకు ఒక సురక్షితమైన, సుసంపన్నమైన సామ్రాజ్యాన్ని బహుమతిగా ఇస్తున్నాయి. ప్రపంచం మనవైపు చూడటం కాదు, ప్రపంచమే మన దగ్గరకు వచ్చే రోజు ఆసన్నమైంది. చరిత్ర ఎప్పుడూ వేచి ఉండదు, చరిత్ర సృష్టించే వారితో కలిసి నడుస్తుంది. మరి ప్రపంచ గమనాన్ని శాసించే ఈ నవ తెలంగాణ ప్రస్థానంలో రేపటి గ్లోబల్ తెలంగాణను సాకారం చేద్దాం.